విజయ్ గారు నిన్న సినిమా చూసి అసలు ఆ హ్యాపీలో ఉన్నారు. కానీ షూటింగ్ టైంలో ఒకటి చెప్పారు. ఇక్కడే హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నప్పుడు చెప్పారు అప్పుడు. ఆమ్, తెలుగు ఆడియన్స్ సూపర్ కదరా, భలే చూస్తారు కదా సినిమాలని చెప్పి. ఇక్కడే గోకుల్ థియేటర్లో సాలార్ ఇంకా చాలా సినిమాలు ఆయన అలాగ మాస్క్ వేసుకొని వెళ్ళి భలే చూస్తారు, ఇక్కడే ఆడియన్స్ ఫుల్ వైబ్లో ఉంటారని చెప్పి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. లైఫ్లో గోట్ మా నాన్నే. ఈ సినిమా జస్ట్ ఈ ట్రైలరు జస్ట్ 10%. లాస్ట్ వీకే సినిమా చూశాను నేను. ఒక 200% ఉంటుంది సినిమా. ఇప్పుడే రవి గారికి చెప్పాను, అసలు అదిరిపోయిందండి సినిమా. ఇంకా 5th నుంచి ఒకటే ఇంకా సెలబ్రేషన్సే ఈ సినిమా. అర్చన గారికి, ఐశ్వర్య గారికి, అందరికీ ఎంత కలెక్ట్ చేస్తున్నది ప్రేమ్జీ చెప్తారు. రవి గారికి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీక్ తెలిసిపోతుంది. అంటే స్టేజ్కి వచ్చామని మాట్లాడడం కాదు, అసలు అదిరిపోయింది సినిమా. ఫెంటాస్టిక్గా ఉంది సినిమా. స్నేహ గారు వచ్చారు, ప్రశాంత్ గారు, లైలా గారు అండ్ మీనాక్షి. ఎవరు విజయ్ గారు నిన్న సినిమా చూసి అసలు ఆ హ్యాపీలో ఉన్నారు. కానీ షూటింగ్ టైంలో ఒకటి చెప్పారు. ఇక్కడే హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నప్పుడు చెప్పారు అప్పుడు. తెలుగు ఆడియన్స్ సూపర్ కదరా, భలే చూస్తారు కదా సినిమాలని చెప్పి. ఇక్కడే గోకుల్ థియేటర్లో సాలార్ ఇంకా చాలా సినిమాలు ఆయన అలాగ మాస్క్ వేసుకొని వెళ్ళి భలే చూస్తారు, ఇక్కడే ఆడియన్స్ ఫుల్ వైబ్లో ఉంటారని చెప్పి. అది సినిమా గురించి ఇంకా ఎక్కువ చెప్పకూడదని చెప్పి వెంకట్ ప్రభు చెప్పారు, నువ్వు ఓవర్ హైప్ చేస్తున్నావు సినిమా అని. కానీ నిజంగా మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఇంకా అదిరిపోయే ఒక సినిమా ఇది. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వైభవ్ గారు. మీరు ఆ ఒక్క మాట చెప్తే చాలు, అదే భరోసాగా తీసుకొని మా వాళ్ళంతా థియేటర్స్కి వెళ్ళడానికి రెడీగా 200% ఎక్స్పెక్ట్ చేయండి అమ్మా. 100 కూడా కాదు, ఇదే కాన్ఫిడెన్స్ కావాలి ప్రతి ఆర్టిస్ట్ నుంచి. వాళ్ళకే బెటర్గా తెలుస్తుంది, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది వాళ్ళతోనే కాబట్టి. అండ్ నౌ రిక్వెస్టింగ్ ప్రేమ్జీ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. హాయ్.